ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. విడుదల రజనీ, అప్పటి గుంటూరు ఆర్ఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహాగా మరికొందరిపై కేసు నమోదు చేశారు. రైట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ రమేష్ అందిస్తారు. రమేష్, అనిల్, ఏదైతే మాజీ మంత్రి విడుదల రజనీకి కూటమి సర్కారు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఏసీబీ కేసు నమోదు చేసింది, ఏదైతే మొత్తం 4 ఈ కేసుకు సంబంధించి కూడా నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఎడ్లపాడులోనే బాలాజీ ట్రోన్స్ క్రషర్ కి సంబంధించి కూడా 2,20,00,000 రూపాయలు కూడా మరి బెదిరించి అప్పట్లో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి పల్లె జాషువా బెదిరించి కూడా యాజమాన్యం నుంచి కూడా వసూలు చేశారనే ఒక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇటీవల ఏదైతే లక్ష్మీ బాలాజీ సంబంధించినటువంటి ఓనర్స్ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అటు విచారణ చేపట్టింది ప్రభుత్వం. దానిపైన విజిలెన్స్ విచారణ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా దానిపైన కూడా ఒక నివేదిక అయితే ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే వారిపైన కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టంలోనే సెక్షన్ 77, అదేవిధంగా 384, 120B కింద కూడా కేసు నమోదు. ఏదైతే ఈ 4 నిందితులు మాజీ మంత్రి విడుదల రజనీ, అదేవిధంగా అప్పటి విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి పల్లె జాషువా, అదేవిధంగా తన మరిది విడుదల గోపి, అదేవిధంగా పిఏ రామకృష్ణ పైన 4 పైన కూడా కేసులు నమోదు చేశారు. ఏదైతే మరి 2 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇటీవల పచ్చిపాటి పుల్లారావు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా విడుదల రజనీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపినటువంటి నేపథ్యంలో అటు కూటమి సర్కారు మాత్రం ఖచ్చితంగా విడుదల రజనీ పైన చర్యలు తీసుకునేందుకు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేశారు. మరి విచారణకి ఆదేశిస్తారా లేదా అరెస్టులకు సిద్ధమంటారా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే నలుగురిని కూడా విచారించండి, ఏసీబీ అధికారులు విచారించే అవకాశం నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏసీబీ కేసులో విడుదల రజనీ మీద నమోదు చేసినటువంటి నేపథ్యంలో కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుందని. రైట్ రమేష్, థ్యాంక్ యూ.